నువ్వు 10th క్లాస్లో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో. నేను మంచి స్కూల్లో చేర్పిస్తున్నాను. పక్కన జాగ్రత్తగా ఉండు. చెడు వ్యసనానికి గురవుకో. బుద్ధిగా చదువుకో. అలాగే నన్ను బుద్ధిగా చదువుకుంటాను. ఆశీర్వదించు. మా పిల్లలకి ఈ స్కూల్లో చేర్పిస్తున్నాం. 10వ తరగతి. వాట్ ఈజ్ యువర్ నేమ్? 10th క్లాస్ అమ్మా. ఆ క్లాస్కి వెళ్ళండి. ఎవరు న్యూ జాయినింగా? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఓకే, గో ఆన్ సిట్ దేర్. మేడం, మా పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. రేపు పొద్దున మీ అందరికీ 8వ లెసన్ మేలుమలుపు కాంపిటీషన్ సెక్టర్స్ ప్రిపేర్ అయ్యాను. ది నెక్స్ట్ డే. ఓకే, టైం. మీ పేరు చదివిన వాళ్ళు లేచి నిల్చోండి. సంజయ్ 20/13, సాగర్ 20/13, జై 20/11, వినయ్ 20/13. కొత్తగా వచ్చిన మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నాడు. వాడిని చూసి నేర్చుకోండి. వినయ్ నిన్న కాక వాడు నచ్చాడు కానీ 20/20 నేర్చుకుని టీచర్తో పోటీ చేసుకుంటున్నాడు కదా. ఆడి వల్ల మనం కొట్టించుకోవాల్సి వస్తుంది. అవునా, వాడు ఎలాగైనా చదువుకుంటే. పదండి వెళ్దాం. ఏ వినయ్, ఎప్పుడు చదివినా కొంచెం పాటలు కానీ ఏమన్నా పదా ఏంటి పార్టీ చేసుకుందాం. పార్టీ అని రాను. ఈ ఒక్కసారికి రా. సరే, ఒక్కసారిగా వస్తాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే. The next day. విక్రమ్, సంజయ్, ఏంటి మీరు ఇంకా రాలేదు? ఏంటి లేటుగా వచ్చారు? సరే, వచ్చి కూర్చోండి. విక్రమ్, సంతోష్, సంజయ్, సాగర్, ఏంటి తూలుతున్నారు? ఏమైంది? రాత్రి ఏం చేశారు? ఏమైంది వినయ్? నేను మధ్యాహ్నం మీరు వచ్చి పార్టీకి వెళ్దాం రారా అన్నాడు. నేను రానంటించాను. పార్టీకి వెళ్ళిన తర్వాత ఏంటో ఆలోచించారండి. అప్పటి నుంచి మీరు చూస్తుంటే భక్తు పదార్థాలకు బానిసలయ్యారు. హెచ్ఎం మేడం దగ్గరికి వెళ్దాం పదండి. హెచ్ఎం మేడం, మన విద్యార్థులు భక్తు పదార్థాలకి చెడు వ్యసనాలకు బానిసలయ్యారండి. మీరు ఒకసారి క్లాస్కి రండి.
ఓకే సిద్ధం. పిల్లడు వినయ్ మంచిగా చదువుతాడని వీళ్ళ ముగ్గురు ఎలాగైనా తనని చెడగొట్టాలని ప్రతి చెడు వ్యసనాలను అలవాటు చేశారు. నేను మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మత్తు పదార్థాలు మన శరీరాన్ని హాని చేసి మీరు వాటికి బానిస అవుతారు. కాబట్టి మన కుటుంబాలు చెల్లాచెదరై మన కుటుంబ వ్యవస్థ చెల్లాచెదరవుతుంది. కాబట్టి రీహాబిలిటేషన్ సెంటర్లో వీరికి ట్రీట్మెంట్ మేడం. డాక్టర్ రండి భరద్రం వెళ్దాం. నమస్తే మేడం. మా స్కూల్ వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటయ్యారు. వేరే వారికి ట్రీట్మెంట్ ఇప్పించి వారిని మంచిగా చేయండి మేడం. మీకు ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా అవసరం. బెంగాల్ వైట్నర్, దగ్గుమందులు వంటి మత్తు పదార్థాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. నిజమా కాదా? నిజమే. మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేము. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు నీకు ఏది చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వాళ్ళ మీదే తిరగబడతారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు. అమ్మా నాన్నలు చెప్పినట్లు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు ఇస్తుంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తుంది మన ప్రభుత్వం. బడిలో చదువుకోండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని మీకు ఇష్టమైన చాక్లెట్లు కానీ చప్పలించే బిళ్ళల రూపంలో ఏదైనా ఇచ్చి ఆకట్టుకునేలాగా ఉంటే అమ్మా నాన్నలకు కానీ ఉపాధ్యాయులకు కానీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు భవిష్యత్తుకు చేపట్టిన ఈ డ్రగ్స్ వదిలిలో ఉన్న కార్యక్రమం చిన్నారుల జీవితాన్ని కాపాడే కార్యక్రమం. అందరూ చెప్పండి, డ్రగ్స్ గంజాయి, వైట్నర్, దగ్గుమందులు వంటి సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుండి ఫోన్ చేయండి. అందరూ చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో. చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో. పోలీస్ మత్తు పదార్థాలు మెదడులోని సెల్లుల్లో మన భాగంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మానసికంగానూ శారీరకంగానూ అనేక మార్పులకు గురవుతారు. సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతాయి. క్రూరమైన క్రిమినల్స్గా మారి మత్తు ప్రభావంలో నిర్భయమైన సంఘటనలు జరుగుతాయి. లోయర్ మత్తు పదార్థాల నిరోధక చట్టం NDPS యాక్ట్ 1985 సెక్షన్ 8 నిషేధం. మత్తు పదార్థాల తయారీ, నిల్వ, విక్రయం, రవాణా, వినియోగం నిషేధం. మత్తు పదార్థాలపై పరిమాణం ఆధారపడి ఉంటుంది. శిక్షలు మరియు జైలు శిక్షలు. సెక్షన్ 15 పాపిష్టి, చిన్న పరిమాణం, 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ప్లస్ 10,000 జరిమానా. వాణిజ్య పరిమాణం 10 నుండి 20 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ 1 నుండి 2 లక్షల జరిమానా. మా పిల్లవాళ్ళకి దాని నుంచి కాపాడడానికి మీ అందరికీ